కాళేశ్వరం మీరు పదే పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని, ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనల్, 1,531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All this together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is much good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam. When you have a good rainfall, manaku SRSP nunchi bed baneru. Ikkadaithe Sircilla daggara bed baneru untundo, SRSP నుంచి bed baneru నీళ్ళు వస్తాయి by gravity. You will operate the motors and pumps of Kaleshwaram from bed baneru itself. You don't operate from Ellapalli or you don't operate from Kaleshwaram, Medigadda. You will operate from bed baneru itself. అంటే 50% సిస్టమే నడుస్తుంది. బట్ ఆయకట్ 37 lakh acres కు ఆయకట్ నీళ్ళు వస్తాయి. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద, ఇక ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్ గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్, ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ జరుపుతాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ దట్. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కంట దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్. డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు? అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను. 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా? ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినరా? ఒక కాలువ ఏమైనా తవ్వారా? మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా? ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై BRS గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10